మిగతా చేయండి అంటుంటారు. ఇంతకుముందు కూడా అదే కదా. దాంట్లో కొత్తగా శాంక్షన్ చేయించింది ఏం కాదు అది. ఆల్రెడీ జగన్ టైంలో అది మొత్తం ఎంత ఉండాలి అసలు చంద్రబాబు గారు అప్పుడు చెప్పింది 55,000 కోట్లు. 55,000 కోట్ల దాన్ని జగన్మోహన్ రెడ్డి అది తప్పని చెప్పి చివరికి దాన్ని 54,200 కోట్లకి ఎంతకో మార్చాడు రివర్స్ టెండర్ పేరు. అసలు చెప్పిందేమో అదంతా దోపిడీ అని చెప్పినోడు, తర్వాత తను మార్చాడు. చివరికి కేంద్రం ఎంత తేల్చింది దాన్ని 30 కోట్ల రూపాయలకేమో తేల్చింది, 30,000 కోట్లకి. ఇప్పటికే 16,000 కోట్లు అయిపోయినాయి, 18,000 కోట్లు, ఇంకో 12,500 కోట్లు ఏమో ఇస్తామంది. ఇది అదివరకు జగన్ చేసినప్పుడు తప్పని చెప్పినటువంటి టీడీపీ దాన్ని అంగీకరించింది. ఇప్పుడు ఇది ఇన్ని 41 అడుగులు 45 అడుగులు ఇప్పుడు ఏమైనా చర్చిస్తున్నాడు ఎవడన్నా? అతి పోలవరంలో దగ జగన్ ఇంత ఒప్పుకున్నాడు అని హెడ్డింగ్ పెట్టారు లేదా? హైట్ తగ్గించేశారు. ఇప్పుడు మళ్ళీ అదే హైట్ కి ఇక్కడ ఒప్పుకుంటే ఇక్కడ లేదు అంటే మనం ఏది ఫ్లేర్ అప్ చేయాలో ఏది డౌన్ ప్లే చేయాలో మీడియా చేతిలో ఉంది. మిమ్మల్ని రెచ్చగొట్టాలా, మిమ్మల్ని చిచ్చు పెట్టాలా, చిచ్చు అది దాని ఏమంటారు పడుకోబెట్టాలా అనేది అదే నడుస్తుంది కాబట్టి ఉంది. పోలవరం కాన్సెప్ట్లో అయితే కొత్తగా సాధించింది ఏం లేదు. ఇంకోటి పనులు కూడా ఇప్పుడేం ప్రారంభం లేదు, నవంబర్ నుంచి దీనికి ఒకటి ఓకే చేశారు కాబట్టి 900 కోట్ల రూపాయలు ఇదే మెగా కప్ప చెప్పారు. అవును, మెగా కప్ ఏది ఆ గ్రౌండ్ లో అప్పుడు కాపర్ డ్యామ్ కట్టడానికి, కాపర్ డ్యామ్ కాదు అది స్పిల్ వే దగ్గర అది కొత్తది కట్టడానికి